అదేవిధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కాదైనా ప్రపంచవ్యాప్తంగా పండుగ. ఎందుకంటే మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి ప్రపంచంలో 10 మంది అతి ముఖ్యమైనటువంటి మేధావులు ఉన్నారంట. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక గొప్పైనటువంటి మేధావి నాయన. అది నీవు చెప్పిందో నేను చెప్పింది ఎవరు చెప్పింది కాదు నాయన, శృతించిన అంశం కాదు నాయన. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది నాయన ఏప్రిల్ 14వ తారీఖును నాలెడ్జ్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరపండి అని చెప్పినటువంటి గొప్పనైనటువంటి గౌరవమైనటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహానుభావుడు ముగ్గురిని తన గురువులుగా ప్రకటించుకున్న ఆయన గౌతమ బుద్ధుడు చచ్చిపోయిన 5000 ఏళ్ల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిండు. ఆయనకు గురువు ఎట్లయితే ఓవలి గారు. అదేవిధంగా 300 మనకు భక్త కబీర్ చచ్చిపోయిన 300 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ పుట్టిండు. ఆయనకి ఎట్లా గురువు నాయన 1890 సంవత్సరం మహాత్మా జ్యోతిబాబులు చచ్చిపోయిండు. 1891 అంబేద్కర్ పుట్టిండు. ఆయనకు గురువు ఎట్లయితారంటే వాళ్ళు రచించినటువంటి రచనలు చదివి వాళ్ళు చేసినట్టు పోరాటాలను గుర్తుపెట్టుకొని నాకు 3 గురువులు ఉన్నారు నాయన. గౌతమ బుద్ధుడు, భక్త కబీరు, మహాత్మా జ్యోతిబా పూలే, ఆ విధంగా మహానుభావుడు నాకు 3 గురువులు అని చెప్పుకున్నారు కాదు సోదరులారా. ఆ విధంగా మనకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో లేకుండా ఉంటే సూర్యుడు లేకుండా ఈ వ్యవస్థ ఎట్లయిపోతుంది. కాబట్టి అంబేద్కర్ లేకుంటే ఏ దేశంలో ఒకటి తాడిత పేడిత బడుగు బలహీన వర్గాల స్థితి కూడా చీకట్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సోదరులారా. అందుకోసం గౌతముడు ఒక మాట అంటాడు, ఎన్నో పూలదండలు కట్టవచ్చును పూలరాశి నీ చెంతనుండగా, ఎన్నో మంచి పనులు చేయవచ్చును ఈ మానవ జన్మ ఎత్తినందున. దేవనందన తరిగితే గుంఠరిత